బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మర్పల్లి, వికారాబాద్ డిస్ట్రిక్ట్. సబ్జెక్ట్ ఆడిటింగ్, చాప్టర్ 4, ప్రిపేర్డ్ బై ఎన్ గురుపాలప్ప, జూనియర్ లెక్చరర్ ఇన్ ఏంటి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మర్పల్లి, వికారాబాద్ district. Today we are going to discuss qualifications and qualities of an auditor. ఈ రోజు మనం చర్చించబోయే లెసన్ ఆడిటర్ యొక్క అర్హతలు మరియు లక్షణాలు. అర్హతలు మరియు లక్షణాలు. ఆడిటర్ యొక్క అర్హతలు మరియు లక్షణాలు. క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్. The necessary qualifications of an auditor who can audit the accounts of limited company are given in section 226 of Companies Act 1956. ఒక కంపెనీ యొక్క లెక్కలను ఆడిట్ చేయాలంటే కంపెనీల చట్టము 1956 సెక్షన్ 226లో ఇవ్వబడినటువంటి నిబంధనల ప్రకారం ఆడిటర్కు కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అవి వాట్ ఆర్ దే, ఏంటియో మనం చూద్దాం. Number 1, provides that only a chartered accountant as defined in the Chartered Accountants Act 1949 can act as auditor of company. కంపెనీల చట్టము 1956 ప్రకారం, చార్టెడ్ అకౌంటెంట్ల చట్టము 1949 ప్రకారము చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే కంపెనీ లెక్కలను ఆడిట్ చేయడానికి అర్హుడు. ఏ ఫర్మ్ వేర్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కెన్ బి అపాయింటెడ్ బై its firm name as auditor, in which case any partners may act in the name of the firm. ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ సంస్థలోని సభ్యుడు ఆడిటర్గా నియమితులైనట్లయితే ఆ సంస్థ తరఫున అతను కూడా ఆడిట్ చేయడానికి అర్హుడే. నెక్స్ట్, every chartered accountant has obtained a practicing license from the Institute of Chartered Accountants of India to act as auditor of company. కంపెనీ యొక్క లెక్కలను ఆడిట్ చేయాలంటే ప్రతి ఆడిటర్కు తప్పనిసరిగా చార్టెడ్ అకౌంట్ సంస్థ నుండి ప్రాక్టీసింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ప్రాక్టీసింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉన్నట్లయితేనే అతను కంపెనీ యొక్క లెక్కలను ఆడిట్ చేయడానికి అర్హుడు. నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 226 subsection 2, person who holds certificate under the restricted auditor certificate part B States Rules 1956 is also qualified to act as auditor of company if the has got certificate personally renewed under the Certificated Auditor Rule 1961. The next, section 4 of the Chartered Accountants Act 1947 gives power to the Council of the Institute of Chartered Accountants of India to recognize foreign qualities to enable a person to become the member of the institute. ఇక్కడ సెక్షన్ 222 సబ్సెక్షన్ 2 ప్రకారము పరిమితం చేయబడిన
ఆడిటర్ సర్టిఫికేట్ పార్ట్ బి స్టేట్స్ నిబంధనలు 1956 ప్రకారం సర్టిఫికెట్ కలిగి ఉన్న వ్యక్తి లేదా సర్టిఫికెట్ పొందిన ఆడిటర్ నియమ నిబంధనలు 1961 ప్రకారం క్రమానుగతంగా పునరుద్ధరించిన సర్టిఫికెట్ పొందినట్లయితే అతను కూడా సంస్థ యొక్క ఆడిటర్గా పనిచేయడానికి అర్హత కలిగి ఉంటాడు. ద నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్. చార్టెడ్ అకౌంటెంట్ చట్టం 1948లోని సెక్షన్ 4 ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా యొక్క కౌన్సిల్ కు ఒక వ్యక్తిని ఇన్స్టిట్యూట్లో సభ్యుడిగా మార్చడానికి విదేశీ గుణాలను గుర్తించడానికి కూడా అధికారం ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ విద్యార్హతలు. ఆడిటర్ కు ఉండవలసినటువంటి విద్యార్హతలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎన్ ఆడిటర్. టు బికమ్ ఎన్ ఆడిటర్ one must have at least bachelor degree in accounting. At least a bachelor degree in accountancy. Some employers may prefer those with master's degree in accounting. Some employers may prefer master's degree in accounting or MBA with specialization in finance can also be right subject choice. Some universities conduct specialized course in auditing along with subject specialization. Computer literacy also essential. One must take computer accounting software such as Tally or some other related diplomas. One further take up more advanced courses like ICWA, CA, Company Secretaryship or CPA. CPA means Certified Public Accountants in USA, etc. ఆడిటర్ కావాలంటే కనీసము అకౌంటింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అయినా కలిగి ఉండాలి. అయితే కొంతమంది యజమానులు అకౌంటింగ్లో మాస్టర్ డిగ్రీ ఉన్నవారిని ఇష్టపడవచ్చు లేదా ఫైనాన్స్లో స్పెషలైజేషన్ ఉన్న MBA కూడా సరైన సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు ఆడిటింగ్లో ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నాయి. అవేంటి అంటే సబ్జెక్ట్ స్పెషలైజేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరము. టాలీ లేదా ఇతర సంబంధిత డిప్లొమా వంటి కంప్యూటర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొందరు ఇంకొక ICWA కానీ CA కానీ CPA వంటి ముందస్తు అడ్వాన్స్డ్ కోర్సులను చేపట్టడం జరుగుతుంది. There are certain auditors certification provided by the International Audit Association such as Institute of Internal Auditors, IIA, Information System Auditor Council Association, ISACA, etc., which are globally accepted. Institute of Internal Auditors, IIA, Information System Audit and Control Association, ISACA వంటి అంతర్జాతీయ ఆడిట్ అసోసియేషన్ అందించే కొన్ని ఆడిటర్ ధృవపత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఇవి కంపెనీ యొక్క లెక్కలను ఆడిట్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైన కోర్సులు కొన్ని అంతర్జాతీయ సంస్థలు అందించడం జరుగుతుంది. అట్లాగే ఆడిటర్కు సంబంధించినటువంటి వ్యక్తిగత లక్షణాలు. విద్యార్హతలతో పాటు వ్యక్తిగత లక్షణాలు కూడా ఆడిటర్కు తప్పనిసరిగా, అంటే కొన్ని మంచి లక్షణాలు ఆడిటర్కు తప్పనిసరిగా ఉండాలి. అవేంటియో చూద్దాం.
Accountants should have an aptitude for mathematics and able to analyze computer and interpret facts and figures quickly. They must be able to communicate well and have an eye for details. Familiarity with computerized accounting packages is a great asset for present generation auditors. They must be able to work as a team, must have high standards of integrity and accuracy as major discussions are made based on financial statements given by them. They must also be reliable and trustworthy. ఆడిటర్కు ఉండవలసిన వ్యక్తిగత లక్షణాలలో అకౌంటెంట్స్లు లెక్కలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి మరియు వాస్తవాలను మరియు గణాంకాలను త్వరగా విశ్లేషించడానికి లేదా కంప్యూటర్ చేయడానికి అర్థం చేసుకో కంప్యూటర్ చేయడానికి మరియు అర్థం చేసుకోగలగాలి. కంప్యూటర్ పైన ఈ లెక్కలను విశ్లేషించడానికి ఆడిటర్ అర్థం చేసుకోగలిగి ఉండాలి. వారు బాగా కమ్యూనికేట్ చేయగలగాలి మరియు వివరాల కోసం ఒక దృష్టి కలిగి ఉండాలి. కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజీలతో పరిచయం ప్రస్తుత తరం ఆడిటర్లకు ఒక గొప్ప ఆస్తి. వారు జట్టుగా పని చేయగలగాలి, ఎందుకంటే వారు టీం వర్క్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే ఆడిటర్ తన కింద అసిస్టెంట్లను చాలా మందిని నియమించాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక టీమ్గా పనిచేసి టీమ్ స్పిరిట్ ఆడిటర్కు కలిగి ఉండాలి. వారు ఇచ్చిన ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సమగ్ర మరియు ఖచ్చితత్వం యొక్క అధికార ప్రమాణాలు కలిగి ఉండాలి. వారు కూడా నమ్మకంగా ఉండాలి. వారు కూడా నమ్మకంగా ఉండాలి. తర్వాత ఆడిటర్ యొక్క అనర్హతలు. Disqualifications of an auditor. Section 226(3) lays down that none of the following persons are qualified for appointment as auditor of a company. సెక్షన్ 226 సబ్సెక్షన్ 3 ఈ క్రింది వ్యక్తులలో ఎవరూ కూడా కంపెనీ ఆడిటర్గా నియామకానికి అర్హులు కాదని పేర్కొంది. వారెవరో చూద్దాం. ఏ బాడీ కార్పొరేట్ అదర్ దెన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. బి. ఎన్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. C. A person who is a partner of who is in the complement of an officer of the company. A person who are his relative or partner. Relative of partner. Next. Is holding any security or interest in or is inhabited to or has given guarantee or provided any security in connection with the inhabitants of any third person to the company in subsidiary or its holding or its associate company or subsidiary of such holding company. Next, a person or firm who whether directly or indirectly has business relationship with the company or its subsidiary or its holding associate company or subsidiary
of such holding company or associate company, such nature may be prescribed. A person who relative is a director or is in the employment of the company as a director or key managerial personnel. Next point, a person uh, who is on full-time employment elsewhere or person or partners of the firm holding appointment as a auditor, if such person or partner is the date of such appointment or reappointment holding appointment as auditor of more than 20 companies. Next one, a person who has been convicted by the court of offense involving fraud and period of 10 years has not elapsed from the date of such conviction. The next point, any persons whose subsidiary or associate company or any other form of entry engaged as on the date of appointment in consulting and specified services as provided section 144. Okay. దిగువ నీయబడినటువంటి వ్యక్తులు కంపెనీ ఆడిటర్ కు అర్హులు కారు. కంపెనీలో ఆడిటర్ గా పనిచేయడానికి అర్హులు కారు. ఎవరు? బాడీ కార్పొరేట్ లేదా ఇతర పరిమిత బాధ్యత గల భాగస్వామి. నెక్స్ట్, సంస్థ యొక్క అధికారి లేదా ఉద్యోగి. నెక్స్ట్, సంస్థ యొక్క అధికారి యొక్క పొగడ్తలో భాగస్వామి అయిన వ్యక్తి. అంటే సంస్థ యొక్క అధికారిని పొగడ్తలతో ముంచెత్తే వ్యక్తి. అంటే సంస్థ యొక్క అధికారులను మెచ్చుకునే వ్యక్తి. తర్వాత ఒక వ్యక్తి లేదా అతని బంధువు లేదా భాగస్వామి. ఫర్ ద నెక్స్ట్, ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంస్థతో లేదా దాని అనుబంధ సంస్థతో లేదా దాని హోల్డింగ్ లేదా అసోసియేషన్ కంపెనీ లేదా అటువంటి హోల్డింగ్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ లేదా సూచించిన సంస్థ యొక్క అసోసియేట్ కంపెనీతో వ్యాపార సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్, బంధువు లేదా డైరెక్టర్ లేదా కంపెనీ ఉద్యోగంలో డైరెక్టర్ లేదా కీ మేనేజీరియల్ పర్సనల్. అంటే కంపెనీ యొక్క నిర్వహణలో పాలు పంచుకునే డైరెక్టర్ యొక్క బంధువు. నెక్స్ట్, ఒక వ్యక్తి పూర్తి సమయం ఉద్యోగం ఉన్న వ్యక్తి లేదా ఒక వ్యక్తి లేదా సంస్థ హోల్డింగ్ అపాయింట్మెంట్ యొక్క భాగస్వామి. తర్వాత నెక్స్ట్ పాయింట్, మోసం మరియు 10 ఏళ్ల కాలానికి సంబంధించిన న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి అటువంటి శిక్ష అనుభవించిన తేదీ నుండి గడిచిపోలేదు. అయితే దోషిగా ఉండి శిక్షను అనుభవించిన వ్యక్తి ఆడిటర్ గా పనిచేయడానికి అనర్హుడు. తర్వాత సెక్షన్ 144లో అందించిన కన్సల్టింగ్ మరియు పేర్కొన్న సేవలలో నియామక తేదీ నిమగ్నమైన అనుబంధ లేదా అసోసియేట్ కంపెనీ లేదా ఏదైనా ఇతర సంస్థ, వీళ్ళందరూ కూడా కంపెనీకి ఆడిటర్ గా పనిచేయడానికి అనర్హులు. ద సర్వీసెస్ అండర్ సెక్షన్ 144 ఆర్. సెక్షన్ 144 కింద ఏ సేవలలో ఉన్నటువంటి వాళ్ళను 144 సెక్షన్ కింద వస్తారు. అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్, internal audit, design and implementation of any financial information systems, actual services, investment advisory services, investment banking services, rendering of outsources, financial services, management services, any other kind of services as may be prescribed. అంటే సెక్షన్ 144
కింద ఉన్నటువంటి వారు కూడా ఆడిటర్గా పనిచేయడానికి అర్హులు కారు. వాళ్ళెవరు? అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ సేవలు అందించే వ్యక్తులు. తర్వాత అంతర్గత తనిఖీలో పాలు పంచుకునే వ్యక్తులు. అట్లాగే ఏదైనా ఆర్థిక సమాచార వ్యవస్థ రూపకల్పన మరియు అమలు చేసే వ్యక్తులు. తర్వాత వాస్తవిక సేవలు అందించే వ్యక్తులు. లేదా పెట్టుబడి సలహాలకు సంబంధించినటువంటి సేవలు అందించే వ్యక్తులు. తర్వాత పెట్టుబడి బ్యాంకింగ్ సేవలు అందించే వ్యక్తులు. తర్వాత ఔట్‌సోర్స్ ఆర్థిక సేవలను అందించేటటువంటి వ్యక్తులు. తర్వాత నిర్వహణ సంబంధించినటువంటి సేవలు అందించే వ్యక్తులు. అయితే ఈ పై సూచించిన అన్ని సేవలు ఇంకా ఇతర రకాల సేవలు ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా సెక్షన్ 144 కింద వర్తి విధించడం రావటం జరుగుతుంది. కాబట్టి వీరందరూ కూడా కంపెనీ యొక్క ఆడిటర్‌గా పనిచేయడానికి అర్హులు కారు. ఓకే. దీస్ ఆర్ ద టాపిక్స్ qualifications of an auditor, personal qualifications and qualities. Okay, thanks.